హసీనా ఇంట్లోకి వెళ్ళారు. చివరికి ఆవిడ బ్లౌజులు, లంగాలు కూడా, చీరలు కూడా పట్టుకుని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ చేస్తా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి విశృంఖల విచ్చలవిడితనాన్ని చూసాం. అయితే ఇక్కడే అసలైనటువంటి ఒకనాడు ముజిబుర్ రెహమాన్ హత్య జరగటం, కుటుంబాన్ని హత్య చేశారు. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మోడీ చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టారు. హసీనా పరిస్థితి ఇట్లా రాబోతోందనగానే సైనిక చీఫ్ మోడీ నోటీస్కి తీసుకురాగానే బంగ్లాదేశ్ సైనిక చీఫ్ వెంటనే ఆమెని ఇండియాకు వచ్చేలా ఏర్పాటు చేస్తూ వాయుసేనని తోడు నిలబెట్టడమే కాకుండా ఆయన అక్కడితో వదిలేయలేదు. ఎంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారంటే హసీనా బంధువర్గంలో అత్యంత కీలకమైనటువంటి వాళ్ళు వృద్ధులు, ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళని ఈ సందర్భంలో అటాక్స్ చేస్తారు. వాళ్ళందరినీ ఓ రహస్య ప్రదేశానికి తరలింపజేసి వాళ్ళందరినీ 199 మందితోని ఇంకొక ఫ్లైట్లో ఓ పక్కన అప్పటికే ప్రభుత్వం మారిపోయింది, ప్రధానమంత్రి మారిపోయారు, అధ్యక్షుడు వేరే వాళ్ళని ఎంపిక చేసేశారు. వాటిటన్నిటి మధ్యన కూడా సైన్యంతో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని భారత సైన్యం హసీనా బంధువర్గాన్ని 199 మందిని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళని ఇండియాకి రహస్యంగా తీసుకొచ్చేశారు. ఇప్పుడు అదే అక్కడ మండుతోంది. అందుకనినే సైనిక చీఫ్ని అక్కడ పదవి నుంచి తప్పించినటువంటి పరిస్థితి.